ఒంగోలు రాజీవ్ నగర్ వాసులు వరుస దొంగతనాలతో బెంబేలెత్తుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి అర్ధరాత్రి వేళ ముగ్గురు అనుమానితులు సంచరిస్తుండటంతో అక్కడ నివసించే వారికి కునుకు పట్టడం లేదు. ఏ సమయంలో ఏమి జరుగుతుందోనని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. రాజీవ్ నగర్లోని హనుమాన్ ప్రొవిజన్స్లో 2 సార్లు దొంగతనానికి ప్రయత్నించారు. ఒకసారి ప్రొవిజన్స్ బయట ఉన్న కూల్ డ్రింక్ ఫ్రిడ్జ్ డోర్స్ ధ్వంసం చేసి అందులో ఉన్న వాటిని తీసుకెళ్లారు. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. అది జరిగిన 4 రోజుల తర్వాత అదే ముఠా రాజీవ్ నగర్లో అర్ధరాత్రి వేళలో సంచరిస్తుండటం కొన్ని సీసీ కెమెరాల్లో రికార్డైంది. హనుమాన్ ప్రొవిజన్స్ సమీపంలోని ఇంటి బయట ఉంచిన బైకుల్లో పెట్రోల్ దొంగతనం జరిగింది. తమ కాలనీలో అర్ధరాత్రి అనుమానితులు సంచరిస్తున్న విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు స్థానికులు తెలిపారు. రాత్రిపూట పోలీసు పెట్రోలింగ్ పెంచి అర్ధరాత్రి వేళల్లో అనుమానితులుగా తిరిగే వారిని అదుపులోనికి తీసుకొని తమకు ప్రశాంతత కల్పించాలని రాజీవ్ నగర్ వాసులు కోరుతున్నారు. మేము కొత్తగా రాజీవ్ నగర్లో హనుమాన్ సూపర్ మార్కెట్ ప్రారంభించాము. రీసెంట్గా మాకు ఏమైందంటే బయట షాప్ లోపల స్పేస్ లేకపోవడం వల్ల బయట ఫ్రిడ్జ్ ఒకటి బయట పెట్టాము. ఈ మధ్య రీసెంట్గా 2 సార్లు జరిగింది. కూల్ డ్రింక్స్ అనేవి ఫ్రిడ్జ్ మొత్తం డోర్ లాగేసేసి తీసేసుకొని వెళ్ళిపోయారు. రీసెంట్గా అంటే మొన్న 22nd జరిగింది అండ్ 16th జరిగింది. అర్ధరాత్రి పూట జరుగుతుంది. ఇవి కొంచెం కంప్లైంట్ కూడా ఇచ్చాము. క్యాంపా ఫ్రిడ్జ్ ఉందండి బయట, అందులో నుంచి టిన్స్, కూల్ డ్రింక్స్ ఎక్కువ, టిన్స్ పల్పి పెద్దవి మ్యాంగో జ్యూస్ బాటిల్స్ ఎక్కువ అవే అండి. టిన్స్ మొత్తం ఫ్రిడ్జ్లో నుంచి. అప్పుడు నేను అంత గమనించుకోలేదు. అంటే ఫస్ట్ టైం ఏంటంటే అంత ఓపెన్గా లేదు, లైట్గా ఉండింది. కానీ సెకండ్ టైం మొత్తం గట్టిగా లాగేసేసరికి అప్పుడు డౌట్ వచ్చి మొత్తం సీసీ తీస్తే అప్పుడు లేదు మొత్తం గట్టిగా లాగి పట్టుకొని తీసేసుకున్నారు. 3 అబ్బాయిలండి. ఒకటేమో 2:30 అప్పుడు జరిగింది, ఒకటి 12:30 అప్పుడు జరిగింది. రాజీవ్ నగర్లో ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నాను. గత కొన్ని రోజుల నుంచి నేను ఈ ప్రాంతంలో అబ్జర్వ్ చేస్తే దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. రాత్రి 1 గంటకి 3 గంటల మధ్య కొంతమంది వ్యక్తులు మోటార్ సైకిల్ మీద తిరుగుతూ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దొంగతనాలు చేస్తూ ఉన్నారు. దానికి నిదర్శనంగా 17వ తారీఖు తెల్లవారుతున్న 2:30కి ఇక్కడ ప్రొవిజన్ షాపులో ఏసీ ఫ్రిడ్జ్ పగలగొట్టేసి సామాన్ ఎత్తకపోయారు. తరువాత మళ్ళీ 23వ తారీఖు కూడా మళ్ళీ వచ్చి అదే వ్యక్తులు మళ్ళీ పగలగొట్టి తీసుకెళ్తున్నారు. వాళ్ళకి ఇది చాలా ఇదిగా అయిపోయింది. రాబోయే రోజుల్లో దీన్ని కట్టడి చేయకపోతే అనేక రకాలైనటువంటి దొంగతనాలకి ఇది కారణమవుతుంది. కాబట్టి ముందుగా పోలీసు వారికి మేము ప్రార్థించేది ఏంటంటే, ఆల్రెడీ ఈ దొంగతనాల గురించి సీసీ ఫుటేజ్ కూడా ఎస్పీ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. తాలూకా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. అందువల్ల ఈ రాత్రిపూట 1 గంట నుంచి 3 గంటల మధ్య పోలీసు వారు ఈ రాజీవ్ నగర్లో తిరుగుతున్నటువంటి కుర్రవాళ్ళు, అంటే దొంగలు మోటార్ సైకిల్ మీద పట్టుకొని వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ వేరే బోర్డు తెలుసుకొని వాళ్ళు ఎందుకు చేస్తారు ఈ పని మీద ఒక చర్య తీసుకోవాల్సిందిగా మేము మనందరూ పోలీసు వారిని కోరుతున్నాము. ఇది రాజీవ్ నగర్ మరియు రాజీవ్ నగర్ ఎక్స్టెన్షన్ ఏరియా గద్దలగుంటగా కూడా ఈ దగ్గరలోనే ఉంది. ఈ ఏరియా అంతా కూడా దొంగల సంచారం చేస్తున్నట్లు ఎన్నోసార్లు ఎంతోమంది ద్వారా తెలియజేశారు. పోలీసు వారు కూడా జాగ్రత్తగా ఉండి ఎప్పటికప్పుడు సమాచారం కూడా కూడలిలో, అంటే సిగ్నల్స్ కూడలిలోనూ మరియు సౌరాష్ట్ర ఏరియాలో కూడా మైకులు పెట్టి తెలియజేస్తున్నారు జాగ్రత్తగా ఉండమని. అనేక రకాల విషయాలు కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. జాగ్రత్తగా ఉండే కొన్ని సూచనలు కూడా ఇస్తున్నారు. ఆల్రెడీ కూడా ఆ కార్యక్రమంలో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా పెట్రోలింగ్ కూడా చాలా అవసరమైన ఉన్నది.
మిడ్ నైట్ అంటే 12 తర్వాత 1, 2, 3 అంటే 2-3 అవర్స్ పెట్రోలింగ్ చేస్తే అనుమానితులని ఎక్కడైతే మనం గుర్తిస్తామో వాళ్ళని మనం వెంటనే వాళ్ళని పోలీస్ కస్టడీలో తీసుకోగలిగితే వాళ్ళ ద్వారా మిగతా టీమ్స్ కూడా పనిచేసే పరిస్థితి ఉంది. ఈ మధ్య మా ఇంటి వెనక పక్క ఆయన లాయర్ ఇల్లది వెంకటేశ్వర రెడ్డి గారు లాయర్. ఆయన చెప్పాడు 1 వీక్ బ్యాక్ వరుసగా 2 రోజులు పెట్రోల్ బండిలో ఉన్న 5-6 లీటర్ల పెట్రోలు పైపుకి కిందని తీసి ఓపెన్ చేసి మొత్తం ఖాళీ చేసి తీసుకెళ్తున్నారని చెప్పాడు. ఇంకా ఆ రోజు నుంచి ఆయన గేట్ తాళాలు వేసి జరుగుతూ ఉంది. ఈ మధ్య కూడా ఇప్పుడు మా ఎదురు ఇంట్లో ఇక్కడ ఏదో జరిగిందని చెప్పి ఇప్పుడే నాకు తెలిసింది. ఇది ఈ షాపులో పెట్రోలింగ్ మాత్రం రెగ్యులర్గా రావట్లేదు పోలీసు వాళ్ళు. ఎప్పుడు 2 రోజులకో 3 రోజులకో ఒకసారి వస్తాడు. ఇంకొక ప్రైవేట్ గోర్ఖా ఒక అతను వస్తుంటాడు, వాడు వారానికి 1 రోజు 2 రోజులో వస్తాడు, కర్రతో రోడ్డు మీద కొట్టుకుంటూ పోతుంటాడు. వాళ్ళు నెల వచ్చి మళ్ళీ డబ్బులు వసూలు చేసుకెళ్తూ ఉంటాడు. అందువల్ల మేము కోరేది ఏంటంటే పోలీసు వాళ్ళని రెగ్యులర్గా 1 గంట 3 ఆ మధ్యలో పెట్రోలింగ్ చేస్తూ ఉంటే కొంచెం భయంగా ఉంటుంది. వాళ్ళు వచ్చేవాళ్ళు అనుమానితులు ఏమైనా ఉంటే ఆ టైంలో తీసుకెళ్ళి విచారిస్తే నిజాలు తెలుస్తాయి.